2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడి విజయం సాధించాయి. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించేవారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేసేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై. వైసీపీ రాష్ట్రంలో రాజారెడ్డి పరిపాలన సాగిస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంది, మేము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రతి చర్యలు ఉంటాయనే విధంగా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసేవారు. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించింది. అందులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఉన్నారు. స్కిల్కు సంబంధించిన కేసులో ఆయన జైలుకు వెళ్ళి దాదాపు 50 రోజులకు పైగా జైల్లోనే ఉన్నారు.